కిస్లాపూర్ నాగోబాకు మిశ్రమ వంశీయులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ మహాపూజకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరై ఈ యొక్క నాగోబా మహాపూజలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బజ్జు పటేల్ గారు ఉన్నారు. చెప్పండి, కిస్లాపూర్ నాగోబా మహాపూజలో పాల్గొన్నారు. ఎప్పటి నుంచి ఈ మహాపూజకు హాజరవుతున్నారు? ఇక్కడ నాగోబా జాతరలో ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఏర్పాట్లు ఇస్తున్నారు? మరి ప్రభుత్వంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. 2 సార్లు రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేశాం. మరి రెండవసారి నేను స్వయంగా భాగస్వాములు కలెక్టర్ గారు, పిఓ గారు, ఎస్పీ గారు అన్ని ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యల మీద సుదీర్ఘంగా డిస్కస్ చేసి చర్చ చేసి మరి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 22 నాడు దర్బార్ కార్యక్రమం ఉంటే ఆ దర్బార్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి గారు, అదేవిధంగా కొండ సురేఖ గారు, వివేక్ వెంకటస్వామి గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు వారందరూ కూడా రాబోతున్నారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అదేవిధంగా ధనసరి సీతక్ గారు కూడా వస్తానని నాకు మాట ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు మహాపూజ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీ పిఓ గారు, అదేవిధంగా ఎంపీ, అదేవిధంగా బోత్ ఎమ్మెల్యే గారు కూడా భాగస్వామ్యం కావడం అనేది జరిగింది. ఇది తాత ముత్తాతల నుండి వచ్చిన సాంప్రదాయం. ఇక్కడ ప్రత్యేకించి మిశ్రమ వంశస్థులకు సంబంధించిన ఈ యొక్క కార్యక్రమం, మహాపూజ కార్యక్రమం ఉంటుంది. వారు ప్రత్యేకించి ఇక్కడ నుంచి మొదలుకుంటే గంగా వరకు వెళ్ళి మరి కాలి పాదయాత్రకు వెళ్ళి గంగా జలాన్ని తీసుకొచ్చి ఒక దేవుని అంతా కూడా శుద్ధి చేసుకొని ఈరోజు మహాపూజ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి మిగతా రేపటి కాకుండా 22 తారీఖు నాడు దర్బార్ ఉందిగా దానిలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పూర్తిగా ఈ యొక్క ప్రజా దర్బార్ అయితే నాగోబా దర్బార్ ఉంటుందో 22 నాడు జరిగే దర్బార్లో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు హాజరు కాబోతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనానికి ఎట్లాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇక్కడ నాగోబా అభివృద్ధి గురించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ ఇప్పటికే నేను 22 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా కలెక్టర్ ద్వారా మాట్లాడి అవన్నీ కూడా పంపించడం అనేది జరిగింది. మరి మొన్న వచ్చిన మీటింగ్లో సీఎం గారు కూడా చెప్పడం అనేది జరిగింది. మరి నేను పెట్టిన ప్రతిపాదన మీద 100% 22 కోట్లు మంజూరు చేస్తాం. సమ్మక్క సారక్కకి ఎట్లయితే పెద్ద నిధులు కేటాయించామో మరి కిస్లాపూర్ కూడా 22 కోట్లు నేను మంజూరు చేస్తానని నాకు మాట ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు నేను హెలికాప్టర్లో ఉన్నాక నేను సీఎం గారికి చెప్పిన, అన్న మీరు కంపల్సరీ మరి జాతరకు రావాలంటే నేను మార్చిలో వస్తానని నాకు మాట ఇవ్వడం అనేది జరిగింది. సరే, వారి టైంని బట్టి మార్చిలో వస్తాడా లేకపోతే ఏదో సందర్భం వస్తాడా, కానీ ముఖ్యమంత్రి వచ్చేటప్పుడల్లా 100% 22కి సంబంధించిన కోట్లకు జీవోని తీసుకొచ్చి మరి అందరికీ ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఒకవేళ 22 కోట్లు వచ్చినట్లయితే ఈ సరౌండింగ్ ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది. ఒక టూరిజం ప్రాంతం కూడా అయిపోతుంది. కేవలం జాతర రంగానే భక్తులు రావడం కాదు, మిగతా సీజన్లో కూడా అందరూ కూడా ప్రతిసారి ఇక్కడ వచ్చి దర్శనం చేసి పోయేటట్లు పూర్తి స్థాయిలో నివేదికలన్నీ మేము తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసాం. తప్పకుండా త్వరలోనే శాంక్షన్ కూడా ఇవ్వబోతున్నాం. ప్రజా దర్బార్లో ముఖ్యంగా ఇక్కడ వచ్చే ఆదివాసీ గిరిజనులకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? నేను చాలా క్లారిటీతో చెప్తున్నా. పోయినసారి చెప్పినా, ఈసారి కూడా చెప్పిన అధికారులు కూడా నేను ఆదేశించిన. ఈరోజు వచ్చే దర్బార్లో ఏవైతే వచ్చే అప్లికేషన్లో వచ్చే దర్బార్ కల్లా ఇన్ని మేము పరిష్కారం చేశాం అనేది మాట రివ్యూ మీటింగ్లో నేను చెప్పాలని చెప్పిన. ఎందుకంటే నెక్స్ట్ సారి కూడా రివ్యూ మీటింగ్ ఉంటుంది కదా, అప్పుడు నేనే అడుగుతా. కాబట్టి వచ్చేటువంటి భక్తులు ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఒక అప్లికేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది అవుతుందా కాదా, కానప్పుడు కాదు, దానికి సంబంధించిన కారణాలు, ఒకవేళ అవుతుందంటే ఇన్ని అప్లికేషన్ పరిష్కారం చేశాం. కాబట్టి గతంలాగా కాకుండా ఈసారి పిఓ గారు కూడా చాలా స్మార్ట్గా ఒక వర్క్ చేస్తున్నారు. ఒక వెబ్సైట్ని కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరించాలని ఒక కాన్సెప్ట్ తను తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి సమస్యలను కూడా పరిష్కారం అయితే అనుకుంటున్నాం. తప్పకుండా ఎవరైనా వచ్చిన వాళ్ళు 22 నాడు దర్బార్లో వచ్చేవారు అప్లికేషన్ ఇవ్వచ్చు, వాటిని కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది. సో రైట్, ఇది మొత్తం మీద ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. కేస్లాపూర్ నుండి శైలేందర్, ఏబీపీ దేశం. ఈరోజు నాగోబా కేస్లాపూర్ జాతర సందర్భంగా ఈరోజు మహాపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 18 నుంచి 25 వరకు మన నాగోబా కేస్లాపూర్ జాతర భారత్లో రెండో ఎత్తున అతి పెద్ద ఎత్తున ట్రైబల్ ఫెయిర్ అది మన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతూ ఉంది. అది మన ఆదిలాబాద్ జిల్లా అందరికీ గౌరవం. ఈరోజు మహాపూజ కార్యక్రమంలో కూడా నాతో పాటు గౌరవ స్థానిక శాసనసభ్యులు వెడమ బొజ్జు పటేల్ గారు, గౌరవ ఎంపీ గారు బొద్దం నగేష్ గారు, గౌరవ బోత్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు, ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారు, పిఓఐటీడీ గారు, మిగతా అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మిశ్రమ వంశులు మిశ్రమ వెంకట్రావు పటేల్ గారు,
వారితో పాటు అందరూ మెస్రం వంశులు కూడా ఈరోజు ప్రశాంతంగా వాతావరణంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరితో కలిసి కూడా మహాపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెప్పినట్టు ఈ చాలా ఒక ట్రెడిషన్, ఆ ట్రెడిషన్లో గత ఒక నెల నుంచి మళ్ళీ కేస్లాపూర్ నుంచి మళ్ళీ అక్కడ గోదావరికి వెళ్ళి గంగాజలం తీసుకొని మళ్ళీ అభిషేకం చేసి మళ్ళీ మన మరీ చెట్టు దగ్గర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేసుకొని చాలా ప్రశాంతంగా వాతావరణంలో చాలా పవిత్రమైన ఈ జాతర మన జిల్లాలో జరుగుతూ ఉంది. సో గతంలో మనం మొన్న కూడా 2-3 టైమ్స్ దీనికి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసుకొని ఈ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని మళ్ళీ భక్తులు కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మొత్తం భారతదేశం నుంచి కూడా ఇక్కడ ఆదివాసీలు కానీ అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి మిగతా కూడా అందరూ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నాగోబా దేవత ఆశీస్సులు కూడా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం భారతదేశంలో కూడా ఉండాలి అందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళీ 22వ తారీఖు నాడు దర్బార్ కూడా ఉంది. దర్బార్ సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి దర్బార్ కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా కృషి చేస్తున్నాము అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా మొన్ననే మన ఆనరబుల్ సీఎం సార్ కూడా మన జిల్లాకి వచ్చేటప్పుడు మళ్ళీ మెస్రం వెంకట్రావు పటేల్ గారు వారందరూ కూడా అప్పుడు సీఎం సార్ కూడా ఆహ్వానించడం జరిగింది. మొన్ననే మళ్ళీ 22 కోట్లు కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు సీఎం సార్ కూడా అక్కడ వేదికలో మళ్ళీ అనౌన్స్ చేశారు. సో ఈ జాతర సంబంధించిన కానీ మళ్ళీ ఈ గుడి సందర్భంగా కానీ బయట కానీ ఏవైతే శాశ్వత పని ఉన్నాయో దాన్ని కూడా మళ్ళీ తప్పకుండా కంప్లీట్ చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ఈ నాగోబా జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.